మోంతా తుఫాన్ అయితే రైతాంగానికైతే తీరని నష్టమే మిగిల్చిందని చెప్పాలి. మోంతా తుఫాన్ అయితే తగ్గినా అలాగే ప్రధానంగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు కావచ్చు, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి అయితే రైతాంగాన్ని అయితే ఈ యొక్క తుఫాన్ అయితే కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఒక పక్కన తుఫాను కారణంగాను, మరో పక్కన ఏలేరు వరద ఉధృతి కారణంగా అయితే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క వరి పంటలు కావచ్చు, ఉద్యానవన పంటలు అలాగే అన్నీ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ వరద గత కొన్ని రోజుల నుంచి కూడా ఏలేరు ఆ వరద పొంగి ప్రవహిస్తున్నప్పటికీ అలాగే కొంచెం కొద్దిపాటి తగ్గుముఖం పట్టినా సరే ఈ యొక్క రైతాంగాన్ని అయితే మొత్తం ఇంకా ఏదైతే వరి పంటలలో ఇంకా వరద నీరు అయితే గల ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదాపురం గ్రామంలో ఇంకా రైతులు ఇంకా ఈ యొక్క వరద నీటి నుంచి కోలుకోలేదు. చూడొచ్చు, పీకల లోతు నీటిలో ఈ యొక్క వరి పంటలు తీవ్రంగా నష్టపోయారు. అలాగే ఈ యొక్క ఏలేరు కాలువలకు గండ్లు పడి ఆ గండ్లు పూడ్చిన నేపథ్యంలోనే గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా వరద వచ్చి ఈ విధంగా ఏలేరు అయితే ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, ఒక రైతు ఆ పీకల లోతు నీటిలో ఆ యొక్క పడుతున్నటువంటి కష్టాలు, అలాగే ఇప్పుడు పైకి పచ్చగా కనిపెడుతున్నప్పటికీ నీరు ఏ స్థాయిలో ఈ నీరు ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఈ యొక్క ఏదైతే పక్కన గొల్లపురంలో ఉన్నటువంటి శుద్ధగడ్డ కావచ్చు, గొర్రెకండి ఇవన్నీ కూడా పొంగి ప్రవహించి ఈ యొక్క టైలాండ్ ఏదైతే ఉందో మాదాపురంలో ఉన్నటువంటి రైతాంగానికైతే తీరని నష్టాన్ని మిగిల్చింది. అన్ని ప్రాంతాల్లో కొంచెంపాటి తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వరద ఉధృతి అయితే మాదాపురంలో ఇంకా కొనసాగుతుంది. మరో 2 రోజుల్లో ఇంకా తుఫాను హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఈ వరద తగ్గలేదు. మరొక వరద ఇంకా ఏలేరు సంబంధించినటువంటి ఇప్పటికే 8,000కు పైగా క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేశారు. ఇప్పుడు ప్రస్తుతం 6,000కు పైగా ఇంకా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వర్షాలు పడితే మాత్రం ఇంకా తీరని నష్టాన్ని మిగిల్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం పక్కన చూడొచ్చు, ఏదైతే ఇది పొట్ట దశలో ఉండి మునిగిపోయినటువంటి వరిని చూస్తున్నాం. ఇక్కడ ఏ స్థాయిలో ఇక్కడ మునిగిపోయిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఇది పొట్ట దశలో ఉంది, ఇంకా వీనలేదు. ఇది మరో పక్కన మరొక పంటను చూద్దాం. ఇక్కడ చూసుకుంటే చూడొచ్చు, ఇక్కడ ఒకసారి రైతు పట్టుకున్నటువంటి దాన్ని చూస్తే మనకి వెన్ను ఇలా తీస్తే మాత్రం ఇది పొట్ట ఇంకా వినలేదు. కొన్ని రోజులు పోతే పొట్ట దశలో ఉన్నటువంటి ఈ పంట అయితే వీనే పరిస్థితి ఉంటుంది. కానీ మరో పక్కన పొట్ట వీని వెన్నుతో కనపడుతున్నటువంటి ఈ మట్టి పట్టినటువంటి మరో పక్కన దీన్ని కూడా చూస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. నిన్నటి వరకు కూడా ఈ స్థాయిలో నీరైతే పొంగి ప్రవహించింది. ప్రస్తుతం కొద్దిపాటి తగ్గినప్పటికీ వెన్ను మొత్తం ఈ యొక్క మట్టి అలాగే బురదతోని మొత్తం అంతా కూడా దర్శనమిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ స్థాయిలో వరద ప్రవహించి మనం చూడొచ్చు, మొల లోతు వస్తుంది, మధ్యలోకి వెళ్తే పీకల లోతు వరకు ఉంటుంది. ఇక్కడ పంట అయితే మాత్రం గత కొన్నాళ్ళ నుంచి ఇదే బురదలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ఎన్నోళ్ళ నుంచి మీ పంట ఈ యొక్క నీటిలో మునిగిపోయింది? ఇది ఏళ్ళకి 5వ రోజు అండి, ఏళ్ళగా వరద పడటం. ఈ 5 రోజుల నుంచి కూడా తుఫాను 28నో 27నో దాటిందండి. ఈ 28 దాటిన తర్వాత ఇక్కడ ఒక ఆఫీసర్ కాపాడలేదు, ఒక నియోజకవర్గం ఇన్ఛార్జి కాపాడలేదు, ఒక ఎమ్మెల్యే గారు కాపాడలేదు. అసలు ఎవరో ఉన్నారా, చచ్చారా, పోయారా, బతికారా అన్న వాళ్ళు ఎవరో ఏమీ లేరండి. అసలు ఈ మాదాపురం గ్రామం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నదో లేదో కూడా తెలియదండి. తెలియని నిరోధితిలో ఉన్నదండి. ఇక రైతు భరోసాకి వెళ్తున్నాం, ఏమండి మునిగిపోయిందంటే ఇంకా ఏమీ రాలేదు, చూస్తారులే అంటున్నారండి. ఈఆర్ఓ గారు చూస్తాంలే అంటున్నారు. ఎవరు చూసినా ఎవరు చెప్పినా ఇగండి గంటలు నిన్న ఇక్కడ వరకు ఉన్నదండి నీరు. నిన్న గీత గారు వచ్చారండి, వంగ గీత గారు వచ్చారు, చూశారు, ఎవరితో మాట్లాడారు, చేశారు. పీడీ గారు ఫోన్ చేస్తున్నాం అన్నారు, ఇదిగో పంపుతున్నాం అన్నారు. 24 గంటలు గడవ వచ్చిందండి. ఇప్పుడు కూడా ఇంకా ఎవరు ఏం కనిపించలేదండి. అసలు ఈ మాదాపురం గ్రామం ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నదో లేదో కూడా మాకేం తెలియట్లేదండి. ఈ రైతులు మేము బతకాలో చచ్చిపోవాలో ఏం చేయాలో కూడా ఏం తెలియట్లేదండి. ఏ దశలో ఉందండి మీది? ఎన్నాళ్ళ ఇదైంది? ఏ దశలో ఉంది ఇప్పుడు ఇది ఇంకో 4 రోజులు పోతే ఈనేత్తండి చేను. ఇది ఈనేస్తుంది. ఇంకొక 20 రోజుల్లో మాకు పంట చేతికి వస్తుందండి. ఈ ఎకరానికి వచ్చి కొంచెం సొంత భూములు ఉన్న వాళ్ళు అంతా సిత్తులు చేసి ఓళ్ళమేనండి. ఎకరానికి 25,000, ఈ పంటకే ఎకరానికి 25,000 ఇచ్చామండి. రెండో పంటకే మళ్ళీ 25,000. ఈ 25,000 పెట్టుబడి ఒక 25,000 పెట్టామండి. 50,000. ఈ 50,000 ఇప్పుడు దోళ్ళ గడ్డు కూడా ఏం మిగులుతుంది. మాకు తినడానికి మాట్లాడండి, మేము మనుషులు పోయి అడుక్కున్నా బతుకుతామండి. ఎక్కడికో పోయి అడుక్కున్నా బతుకుతాం, కానీ ప్రాణాలు తీసేసుకోమండి. కానీ మమ్మల్ని ఇలా నిరోమయంలో వదిలేస్తే ఎలాగండి? మమ్మల్ని ఎవరో పట్టించుకున్నా దాతే లేకపోతే ఎలాగండి? మమ్మల్ని ఈ రోజే కొంచెం తెరిపించింది. ఇప్పటి వరకు కూడా నిన్న పంట కనిపించిందా మీద? నిన్న ఏం కనిపించలేదండి. నిన్న అక్కడ అసలు అంతా ఈ చేపల చెరువులో ఉందండి. ఇది నిన్న వస్తే ఎవరైనా నిన్న వచ్చిన వాళ్ళు అన్నారని ఇది చేపల చెరువులో ఉందన్నారా.
ఈ చేపల చెరువు కాదండి ఇది, ఈ పంట భూములు అండి, పంట భూములు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఇదే కొత్తగా వచ్చింది. ఈ ఏటా మీరు 2024లో వచ్చిందండి. 2024లో వచ్చి ఎకరానికి 10,000 ఏదో మా ముఖం తుడిచేశారు. ఇన్సూరెన్స్ వస్తుందా అంటే ఇన్సూరెన్స్ రాలేదండి. మా జగన్ గారి టైంలో ఇన్సూరెన్స్ కట్టారు, ఇన్సూరెన్స్ వచ్చింది. 5 సంవత్సరాలు కూడా గంటలు పోయటం, కూడా గంటలు కూర్చడం అవి. ఇది ఈ 2024 9 నెలల్లో వచ్చిన గంటలు ఇప్పుడు కూర్చలేదండి. కూర్చలేదండి. ఇవాళ కూడా ఇంకా అలాగ ఉన్నాయండి. ఎంతమందికి మా ఊరు పేషెంట్ గారితో చెప్పాం, అన్నీ చెప్పామండి, చేసాం, అన్నీ చేసినా వెళ్తున్నాం, చేస్తున్నాం, పోతున్నాం అంటున్నారు అంతే అండి. ఎక్కడ ఏ గంట పోయలేదండి. ఆ పేషెంట్ గారిని వచ్చి ఏమండి అంటే నేనేం చెప్పను, ఇన్ఛార్జ్ గారు చెప్తున్నారు. ఇక్కడ మన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు లేరు, ఎమ్మెల్యే గారు లేనితో ఎవరితో చెప్పుకుంటాం మనం, ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇన్ఛార్జ్తో చెప్తుంటే జగన్ గారు పెద్ద బొక్కెటేసి పోయారని చెప్తున్నారు. వాళ్ళు నిధులు లేవంటున్నారా అంటే మాకే నిధులు లేవండి. గంటలు పోయడానికే నిధుల్లో ఉన్న అన్నింటికి మీకు అన్ని పనులు చేసుకోవడానికి అన్నింటికి నిధులు ఉన్నాయి. అంటే ఈ రైతాంగం ఎలా పోయినా పర్లేదండి. చెప్పండి, ఎన్ని ఎకరాల్లో వేశారు, మీకు ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది? ఇది ప్రతిసారి కూడా మేము 3 ఎకరాల పంట వేసామండి. 3 ఎకరాల పంట చేసాం. 1.5 మా సొంతది ఉంది, 1.5 కౌలు చేస్తున్నామండి. 1.5కి కూడా మాకు చిత్తు వచ్చి 25,000 చిత్తు అండి. 25,000 పెట్టుబడి అయిందండి. 50,000 పెట్టుబడి అయిందండి ఎకరానికి వచ్చి. ఇప్పుడు మాకు ఇంకో 10 రోజులు పోతే ఇది ఇలా ఆ రకంగా ఈనేద్దండి. ఇప్పుడు ఇది ఎందుకు పనిచేయదండి, మామూలు ఇంక ఇలాగ ఉండిపోద్దండి. ఇది మామూలు ఇందులో వాటర్ పడి ఏటకి అప్పుడే 1 వారం రోజులు అవుతుందండి. 1 వారం రోజులు బట్టి నుంచి కూడా ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకున్నదే లేదండి. ఎవరు కూడా వచ్చి ఇలా చూసింది లేనిది. గత ప్రభుత్వంలో అయితే మాకు ఇలాగా వర్షం పడుతుంది, అందులోకి ఏమైనా ఎక్కడన్నా 1 ఎకరం ఏమైనా గాలికి ఏమైనా లాస్ జరిగితే కూడా రాసిపోరండి. ఇప్పుడు ఒక 80 ఎకరాల దొడ్లో ఒక 10 ఎకరాలు పోతే ఆ 10 ఎకరాలు కూడా మాకు వచ్చేయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే ఎకరానికి 770 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టమంటున్నారండి. ఇన్సూరెన్స్ 770 రూపాయలు కట్టినా కూడా నీ ఒక్కడిదే మునిగిపోతే రాదమ్మా, మొత్తం అందరే పోవాలి, అలా అయితేనే వర్తింతుంది ఇన్సూరెన్స్, అలా అంటే కట్టుకోండి లేకపోతే మానేయండి అని చెప్తున్నారండి. ఇప్పుడు 170% మంది కట్టారండి, 30% మంది కట్టలేదు. 30% మంది కట్టారండి, 70% మంది కట్టలేదండి ఇన్సూరెన్స్. ఇప్పుడు మాకు రూపాయి కూడా వచ్చే విధానం లేదండి. ఇది ఇప్పుడు ఇది నీరు అంటే ఇప్పుడు ఇలాగ ఉంటుంది, ఇప్పుడు ఈ విధంగా వచ్చిందంటారు, ఇంకా ఎటువంటి ఇబ్బందులు పడతారు మీరు? గత 2024లో గంటలు పోవటం వల్ల ఇప్పుడు మనీ మాకు ముప్పు వాటిల్లిందండి. 2024లో కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా ఇచ్చామండి. మా ఊరికి 6 గంటల దాకా పడ్డాయండి. ఈ డంపింగ్ యార్డు ప్లహరీ గోడ పెట్టట్లేదండి. ఈ ప్లహరీ గోడ పెట్టడం వల్ల పొలాల్లోకి ఇండక్షన్ సూదులు, ఇటువంటి ఇండక్షన్ సూదులు, తాగేసిన మద్యం బాటిల్స్ ఇవన్నీ కొట్టుకుని వచ్చి పొలాల్లో ఉండిపోవడం వల్ల అవి పగిలిపోయి మాకు రైతులకి తెగిపోతున్నాయండి. ఇది ఎక్కడి నుంచి అందులో వచ్చిందనా మొత్తం వరదగా? ఈ డంపింగ్ యార్డ్ నుంచే కొట్టుకుని వస్తున్నాయండి. ఈ తెల్లారితే రోజుకో తాటర తెచ్చి పోస్తుంటారండి ఇక్కడ. ఇటువంటి సూదులు, చీసాలు అటువంటి రోజు డైలీ తెచ్చి ఒక తాటర ఇక్కడ ఒలిపేస్తుంటారండి. ఇక్కడ మాకు నడ్డానికి కూడా ఇలా పొలాల్లోకి వెళ్ళడానికి కూడా దారి లేకుండా రోడ్డు మీద ఒలిపేసి వెళ్ళిపోతున్నారండి. ఇదేటని అడుగుతుంటే మున్సిపాలిటీ కమిషనర్ కంప్లైంట్ చేసుకోండి, మమ్మల్ని అడగండి అనేసి దౌర్జన్యంగా మాట్లాడుతున్నారండి. ఈ మేము రైతులు పక్కకే ఏరుకునే పక్కన వేసుకుంటున్నారండి. వాటి మీద నుంచే నడిచి వెళ్ళిపోతున్నాం, వాటి నుంచే మాకు గుచ్చిపోతున్నాయి, తెగిపోతున్నాయండి. అయినా మాకు తప్పట్లేదండి. నా పొలంలో వచ్చాక నేను 10 మందిని పెట్టి ఏరించుకున్నానండి. ఇవి ఈ సూదులు కాయలు 10 మందిని పెట్టి నా సొంత డబ్బులతో ఏరుకున్నానండి. నేను జనసేన కార్యకర్తనండి. నేను జనసేన నాయకులు మరి పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీల దృష్టికి కూడా వెళ్ళలేదా మీరు? ఎవరైనా వస్తే చెప్పుకుంటామండి మా కష్టం, ఎవరు రాని ఏం చెప్పుకుంటామండి. ఈ కూటమి ప్రభుత్వంలో నా పరిస్థితి ఎలా ఉంటే ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోవాలండి. అంటే ఆయన ఇక్కడ లేకపోయినా అంతా అభివృద్ధి చేస్తున్నారు కదా, మరి అవన్నీ కూడా మరి పరిగణన తీసుకోవాలి. వరదలు ప్రకృతి విపత్తులు మనం ఏం చేయలేం కదా. గత ప్రభుత్వంలో మరిసేటి శ్రీనివాస్ గారు వరద వచ్చినప్పుడు ఇలా చూశారు, వెళ్ళిపోయారు. ఆయన అప్పుడే వచ్చి 1 సంవత్సరం అవుతుందండి మాదాపురం. ఇప్పుడు మొన్న మనీ 4 రోజులు తుఫాను పట్టిందండి. 4 రోజుల్లో కూడా మా ఊరికి ఇన్ఛార్జ్ గారు రాలేదు. డిప్యూటీ సీఎం పవన్ గారు ఎక్కడ ఉన్నారో తెలదు, ఎక్కడో అవనిగడ్డలో తిరుగుతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అన్ని జిల్లాలు తిరగచ్చు, కానీ ఒక సొంత నియోజకవర్గం అయి ఉండి మమ్మల్ని కూడా కనిపెట్టుకోవాలి కదండి. ఓకే, ఇది పరిస్థితి. ప్రస్తుతం ఇంకా రైతులు ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. మీరు ఎన్ని ఎకరాల్లో వేసారు, ఏంటి మీ ఎంతవరకు మునిగిపోయాయి? నాది 5 ఎకరాలు మునిగిపోయిందండి. ఇన్సూరెన్స్ పిడాపురం మండలం మాదాపురం గ్రామం మాది.
మాడం అప్పారావునండి. మేము బీసీలు అండి. నేను 5 ఎకరాల భూమి ఊడిసానండి. 5 ఎకరాల భూమికి 770 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టానండి. దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరండి, వచ్చిన వాళ్ళు లేరండి. నేను పవన్ కళ్యాణ్ పార్టీనే కానీ ఇక్కడ ఆత దవత ఎవరో లేరండి. పిఠాపురం మండలం మీద 70,000 ఓటి మెజార్టీ మీద గెలిపించిన మాదాపురం చూడటానికే రాలేదండి. ఇలాంటి ఎమ్మెల్యే ఉండేందుకండి, ఎక్కడో దేశకాన్ని చూస్తే సుఖం ఏముందండి, మాదాపురం వచ్చి చూడాలి కదా. పిఠాపురం మండలం ఏమీ పట్టించుకోలేదు సార్. ఇదండి మొత్తం అంతా మునిగిపోయిందండి. ఇది ఏలేరు వచ్చిన ప్రతిసారి కూడా ఇలాగే మునిగిపోతుంటాయి కదా. మరి ఆయన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే కాదు, గతం నుంచి ఉన్నదాన్ని ఈ సమస్య ఉందండి. గతం నుంచి పడిపోతుంది, వస్తుంది పోతుంది అనుకోండి. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత గండ్లే ముగిలేదండి, గండ్లే పోయలేదు. అదండి. అంటే గతంలో పడిన గండ్లు అప్పట్లో పూడ్చేసేవారా మీకు? అప్పుడు పూసేవారండి. అప్పుడు మామూలు పోసిన 2 నెలలు 3 నెలలకే ఒక సంవత్సరం లోపల పోసేవారండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గండ్ల మాటే పట్టించుకోలేదండి. అదే గంటలు ఏలేరుకి ఎక్కడెక్కడ గంటలు పడ్డాయి మీకు? మాదాపురానికి 6 గంటలు పైన ఉన్నాయండి. 6 గంటలు ఉన్నాయి. పోయిన సంవత్సరం పడ్డాయండి. అవి ముగిక ఈ మునిగిపోయండి. ఇలా ఉందండి మా పరిస్థితి. ఇక్కడికి దాదాపు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, ఏమి లేదండి. ఈ ఇంచుడు సత్యాలయంలోకి వెళ్తుంటే అయ్యారో మాకేం ఆర్డర్ రాలేదని ఆయన అంటున్నాడండి. అది సార్ అలా ఉందండి. చూస్తున్నా ఇది పరిస్థితి. రైతులైతే తీవ్రంగా నష్టపోయామని కూడా చెప్పుకొస్తున్నారు. భారీ ఎత్తున మనం మోకాళ్ళ ఎత్తులు నీటిలో నిన్నటి వరకు కూడా ఈ పంట పొలాలు ఎక్కడ కూడా కనిపించదు. పైకి పచ్చగా కనిపెడుతున్నప్పటికీ కింద పీకల లోతు నీరైతే ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ పక్కన డంపింగ్ యార్డ్ కూడా చూడొచ్చు. అక్కడ డంపింగ్ యార్డ్లో ఏదైతే పిఠాపురానికి సంబంధించినటువంటి చెత్త చెదారో మొత్తం అంతా కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ మున్సిపాలిటీ అధికారులు ఇక్కడికైతే తీసుకుని వస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ అందులో ఉన్నటువంటి ఏదైతే వ్యర్థాలు, అలాగే ముఖ్యంగా మెడిసిన్ సంబంధించినటువంటి ఏదైతే అక్కడ సూదులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే అవన్నీ ఇటుగా కొట్టుకుని వస్తున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, మొత్తం మాదాపురంలో ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లింది అడుగుతాం. చెప్పండి, ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందండి? నమస్కారం అండి, నేను మాదాపురం సర్పంచ్నండి. నా పేరు బండి వెంకట సుబ్బారావు. ఇక్కడ మా ఊరు పొలిమేర మొత్తం మునిగిపోయిందండి. వ్యవసాయాలు మొత్తం కంప్లీటెడ్ మునిగిపోయినాయి. అయితే కొన్ని ఎన్ని వరకు కంకుల వరకు కనిపిస్తున్నాయి, కొన్ని మొత్తం కంప్లీటెడ్ మునిగిపోయిన భూమి ఒక 250 ఎకరం దాకా ఉంటుందండి. కనిపించే భూమి కొద్దిగా మెరక ప్రాంతాలు లాంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంత అన్యాయం జరగడం కారణం ఏంటంటే అండి, ఈ 2024 9 నెలల్లో వచ్చిన వరదకి ఇక్కడ గండిలు ఒక 6 గండీలు పడ్డాయండి. 6 గండీలు పడితే 6 గండీలు కూడా పూడ్చమని చెప్పేసి మేము ఎంతో మొరపెట్టుకున్నామండి. మొరపెట్టుకుంటే అప్పట్లో రైతులను తీసుకుని వెళ్ళి పడా ఆఫీస్కి వెళ్ళామండి, తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఫైనల్లో గీతా మేడం గారిని తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. అంటే ఈ గంటలు పూడ్చాలండి, గంటలు పూడ్చకపోతే మళ్ళీ ఊడ్చుకోవడం అంతా వేస్ట్ అయిపోతారు, రైతులు మునిగిపోతారు. మునిగిపోయే అవకాశాలు ఏమాత్రం తక్కువ వరద వచ్చినా వచ్చేస్తాయి బాబు అని చెప్పి కలెక్టర్ గారికి ఇచ్చామండి. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉందండి, కలెక్టర్ గారికి ఇచ్చిన కాగితం ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జి గారు పట్టించుకోలేదండి, ఇక్కడ ఆర్డీఓ పట్టించుకోలేదు, పడా మేడం పట్టించుకోలేదు, ఆర్డీఓ కూడా దాన్ని స్పందించలేదండి, కలెక్టర్ కూడా ఫైనల్లో స్పందించలేదండి. ఎప్పుడు వెళ్ళినా ఇంకా నిధులు లేవు. ఇదేం అన్యాయం అండి. ఇప్పుడు గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి, నాయకులు మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు అలా మారుతుంటాయండి. జగన్ గారి ప్రభుత్వంలో మునిగిపోయిన మన్నాడే ఇంకా నీళ్ళు ఉండగానే 6,000 పడిపోయాయండి ఎకరానికి అండి. తర్వాత అది అయిపోయిన వెంటనే ఒక్కోడికి కాపు ఇన్సూరెన్స్ 34,000 పడిపోయండి. ఆయనే కట్టుకున్నారు ఆ డబ్బులు, ఆయనే కట్టుకున్నారండి రైతు తరఫున. ఇప్పుడు ఇవాళ రైతు తరఫున రైతే కట్టుకున్నాడు. 130 మంది కట్టారండి. ఉన్న 70 మంది డబ్బులు లేక, సొంత భూములు కాదండి చేసేవాళ్ళు, 110 మంది చేస్తున్నారండి సొంత భూమి. ఉన్న 90 మంది కౌలు రైతులండి. ఈయనంటే అప్పారావు గారు అంటే ఆయన సింపుల్గా 3 ఎకరాలన్నర ఎంత ఉందండి. అప్పారావు గారు సొంత డబ్బులు ఎట్టి కట్టేసుకున్నప్పుడు ఆయనకి కూడా రావంటున్నారండి.
అది అతను ఆందోళన చెందుతున్నాడు. అంటే ఈ ఏలేరు ఇప్పుడు కూడా ప్రతిసారి కూడా ఇదే పరిస్థితులు ఉంటాయండి కదా మరి. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే కాకుండా ఏలేరు వచ్చిన ప్రతిసారి మునిగిపోతుంటాయి కదా. ప్రకృతి అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోద్దో చెప్పలేమండి. దానికి నేను తప్పు పడతలేదండి పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టలేదండి. కానీ రైతులు ఎంత దౌర్జన్యంగా మునిగిపోతున్నారో, రైతులను ఆదుకునేది మీరు ఒక నాయకుడు అయ్యి ఉండి, ఒక రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో నెగ్గి 70,000 మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గంలో రైతులు కళ్ళ నీళ్లు కారితే అది మీకు ఎంతవరకు న్యాయం అండి? మీ కూటమి ప్రభుత్వం 3 నాయకులు వెళ్తున్నారా మన రాష్ట్రాన్ని, అందులో మీ పిఠాపురం నియోజకవర్గంలోని ఇంత దీన పరిస్థితి ఉంటే, పక్కన డెవలప్ జరుగుతుందో పక్కన అన్ని జరుగుతుంది. అంటే రైతులు అంటే ఈ ప్రకృతి విపత్తును మరి ఎవరు చేయలేరు కదా. 10 సార్లు కూడా ఏలేరు రావడం మునిగిపోవడం సర్వసాధారణం కాదు. ఏలేరు ఆధునీకరణ మరి చేస్తానంటున్నారు కదా. అయ్యా ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం మారినప్పుడు ఒక విధానం మార్చుకుంటారు వాళ్ళు. అది నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు రైతులు మునిగిపోయారు సార్. 2024లో ఇవాళకి 13 నెలల క్రితం గండులు ఈ ఏళ్ళకి పూడ్చలేదండి. అది ఎంత అన్యాయమో మీరు ఆలోచించి దాని మీద మీరు కథనాలు దాన్ని చేయండి సార్. 2023 మా దగ్గర ఎవిడెన్స్ ఉంది కలెక్టర్ గారి దగ్గర. గతంలో గంటలు పడినాయి అన్నీ పూడ్చేవారా? గతంలో గంటలు పడ్డాయండి. 2020లో పడ్డాయండి, 21లో పడ్డాయండి. 21లో వెంటనే కప్పెట్టించేసాడండి, 20లో వెంటనే కప్పెట్టించేసారండి జగన్ గారు. అంటే ఒక్కసారి ఒక రైతుకి 100 రూపాయలు మిగలాలంటే ఆడు రాత్రి పౌళ్ళు కష్టపడితేనే ఆ రైతుకి ఇంటికి రావాలండి ధాన్యం. అప్పుడు వాడు మిగిలినట్లు లెక్కండి. ఇన్ని ప్రకృతుల్ని తట్టుకొని వెత్తుకుని అన్ని కూడా కష్టపడి కూడా రైతు. అటువంటి రైతును ఆదుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు మేము ఏమనాలి, మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఏమక్కర్లేదండి, మీరు ఎక్కడో తిరుగుతున్నారు, ఏదో చేస్తున్నారు. అలాగా సార్, మీరు అమ్మకు అన్నం పెట్టండి, పిన్నమ్మకు గాజులు చేయండి తిరిగాను. మీరు ఎక్కడో తిరుగుతాం కాదు గొప్ప. మీ రైతులని మీరు ఆదుకోండి, మీ నియోజకవర్గాన్ని మీరు కాపాడుకోండి ముందు. తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి. సామెత ఉందండి, సామెత వృత్తినే బాగోలేదు, ఇటువంటివే సామెతలండి. అమ్మకి అన్నం పెట్టలేని పిన్నమ్మకు గాజులు చేస్తానట. అలా ఉందండి మా నియోజకవర్గం పరిస్థితి. చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్, ఇక్కడేమో రైతులమో అల్లో పొల్లమని ఏడుస్తాం మేము. అంటే 5 man కమిటీ ఉంది కదా, 5 man కమిటీ కూడా పర్యటిస్తున్నారు కదా. కమిటీ ఉంది సార్. ఇవాళ కమిటీలో ఒక నాయకుడు రాలేదు కదా, ఆయన 5 ఇచ్చాడు కమిటీ నాయకుల్ని. 5 ఎప్పుడు తిరిగితే సాయంత్రం నియోజకవర్గం అయిపోద్ది. నేను ఇక్కడ సర్పంచ్ని, ప్రతి ఓడి వచ్చి నన్ను అంటున్నారు నువ్వు గండి లేదలా పో అంటున్నారు. నేనేమో ప్రతిపక్ష పార్టీ కింద కాపాడుతున్నాను వాళ్ళకి. నేను జనసేన కాదండి, వైఎస్ఆర్ పార్టీ. పార్టీ కాదంటున్నారు వీళ్ళు. నేను బాబు మీకు కూడా ఉంటాను, మీరు ఏం చెప్తా చేస్తానంటే నువ్వు పక్కన పెడుతున్నారు నన్ను. జనసేన అంటారు. జనసేన కాదంటే మీ రైతాంగం కోసం ఏం కావాలని కోరుకుంటున్నారు? మా రైతాంగానికి వెంటనే కన్నాలు కట్టించండి. ప్రతి రైతుకి కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేసి ఇన్సూరెన్స్ కట్టకపోయినా మొత్తం అందరికీ కూడా కాపు ఇన్సూరెన్స్ పెంచమని చెప్పేసి మీ సభాముఖంగా మమ్మల్ని విలేకరుల ముఖంగా మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టి మీరే దీని మీద ఫైట్ చేయాలని చెప్పేసి మేము ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మీ అందరికీ కూడా మేము మనం చేసుకుంటున్నామండి మా గ్రామం తరఫున. ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఏలేరు సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయినటువంటి రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారో చూడొచ్చు. ఇది నిన్నటి వరకు కూడా నీరు ఈ స్థాయిలో ఉండేది. ఇది మొత్తం గట్టు లెవెల్కి అయితే ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళు రైతులే స్వచ్ఛందంగా గండి కొట్టుకోవడంతోనే ఆ నీరు పోవడంతో ఇప్పుడైతే ఆ మోక్షం కలిగినటువంటి పరిస్థితి. కొద్దిపాటు నీరైతే బయటకు వెళ్తుంది. నిన్నటి వరకు కూడా వీటన్నిటిని కూడా కనిపించిన పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడే కోలుకుంటున్నారు. కానీ ఈ గత 5 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితులు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. మొత్తం ఇదే కాదు, ఈ థాయిలాండ్ అంటే దిగువ ప్రాంతం ఈ యొక్క ఏలేరుకు సంబంధించినటువంటి నీరు 4 నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ కేవలం పిఠాపురం నియోజకవర్గం అయితే ప్రతి ఏటా కూడా మునిగిపోతుంది. గత సంవత్సరంలో పడినటువంటి గండ్లు పోడ్చకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందంటూ కూడా వీళ్ళందరూ కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 రోజుల నుంచి ఉన్నటువంటి పంట ఈ నీళ్ళు ఇప్పటికీ కూడా పోకపోవడంతో ఆ నష్టమే తీవ్ర నష్టం కలుగుతుంది. పక్కన
కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు. ఒక పక్కన కౌలు 5,000, ఒక పక్కన దీనికి పెట్టుబడి 5,000. ఈ పంట పండి అంతా కూడా ఇంటికి వస్తేనే కానీ మిగిలిందా లేదా అనేది కూడా తెలియదు. కానీ ఈ లోపల మేమంతా కూడా ఏ విధంగా బతకాలని కూడా రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా గతంలో ఆ క్రాప్ ఏదైతే ఇన్సూరెన్స్ అయితే ప్రభుత్వమే కట్టేది, వాళ్ళకి ఇన్సూరెన్స్ సంబంధించి డబ్బులు కూడా పడేవి. ఇప్పుడు ఇన్సూరెన్స్ రైతులే కట్టుకున్నప్పటికీ వాటిని కూడా పూర్తిగా వస్తాయా రావా అనేది కూడా నమ్మకం లేదని కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో ప్రతిసారి కూడా ఏలేరు ఎఫెక్ట్ వల్ల అంతా కూడా మునిగిపోతాం. కానీ గతంలో పూడ్చినటువంటి గండ్లు 2024లో పడినటువంటి గండ్లు అన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క ప్రాంతంలో 6 వరకు కూడా గండ్లు పడ్డాయి. వాటి వల్లనే నీరు ఈ విధంగా పంట పొలాల్లో పొంగి ప్రవహించి ఈ విధంగా నీరు ఉండిపోవడంతోనే తీవ్ర నష్టాన్ని అయితే వాటిల్లిందని కూడా చెప్పుకొస్తున్నారు. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదని వీళ్ళందరూ కూడా తక్షణమే దీనిపై స్పందించి రైతులను కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం, గొల్లప్రోలు కావచ్చు, అలాగే ఈ యొక్క మాదాపురంలో కావచ్చు, ఈ రైతులను పూర్తిగా ఆదుకోవాలని కూడా ఈ రైతులంతా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, మాదాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.